హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సరస్వతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో చేతి చెక్కలు, వీటినే చేతి పకోడీలను కూడా అంటారు. ఎంతో క్రిస్పీగా ఉండే ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం, వచ్చేయండి. ఇక్కడ ముందుగా మనము ఒక గిన్నెని తీసుకొని దీంట్లో 1 కప్పు వరకు పచ్చిపప్పు, శనగపప్పుల్ని వేసేసుకోవాలి. ఇలా 1 or 2 టైమ్స్ కడిగేసుకొని ఒక 2 or 3 అవర్స్ పాటు నానపెట్టేసుకోవాలి. తర్వాత ఒక ప్లేట్ తీసుకొని దీంట్లో 10 పచ్చిమిరపకాయలు, అలాగే కొద్దిగా కరివేపాకును కూడా తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఇంకొక డీసిని తీసుకొని దీంట్లో నేను తీసుకున్న కప్పుతోటి 6 కప్పుల వరకు బియ్య పిండిని వేసుకోవాలి. అంటే కేజీన్నర వచ్చుద్ది. మనం తీసుకున్న 6 కప్పులకు గాను 1 కప్పు శనగపప్పును నానపెట్టుకుంటే సరిపోతుంది. దీంట్లో కరివేపాకుని సన్నగా కట్ చేసి వేసేసుకోవాలి. అలాగే తీసుకున్న పచ్చిమిరపకాయలను కూడా ఇలా రోట్లో వేసి కచ్చా పచ్చాగా దంచేసుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసుకొని, చూసారు కదా, ఈ విధంగా ఉంటే మనకి తినేటప్పుడు ఆ ఫ్లేవర్ అనేది పచ్చిమిరపకాయల స్మెల్ చాలా బాగుంటుంది. తర్వాత ఇక్కడ మనం నానపెట్టుకున్నవంటి శనగపప్పులు చక్కగా నానిపోయాయి. వీటిని ఇంకా ఆ పిండిలోకి మొత్తం కూడా వేసేసుకోవాలి. ఇక్కడ పప్పు నేను కొంచెం ఎక్కువే వేసుకున్నానండి, టేస్ట్ బాగుంటుందని. అదిగాక మనం ఇక్కడ బియ్య పిండి ఒక్కటే వేస్తాం కాబట్టి పప్పులు వేసుకుంటే మనకి టేస్ట్ బాగుంటుంది. అలాగే కొద్దిగా సాల్ట్, 1 స్పూన్ వరకు జీలకర్ర, 4 నుంచి 5 స్పూన్ల వరకు ఫ్రెష్గా తీసుకున్నటువంటి ఈ వెన్నను కూడా వేసేసి పిండి అంతా కూడా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. చూసారు కదా, మన పిండి కలుపుకొని ఈ విధంగా ముద్ద అయితే మనకి పిండి అనేది కలిసిపోయినట్టే. తర్వాత దీంట్లో ఇంకా కొద్దిగా మనం ఇక్కడ వాటర్ని యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఒకేసారి పోసుకోవద్దండి, కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మనకి అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. మరి లూజ్గా కాకుండా టైట్గా కాకుండా ఈ విధంగా ఉంటే మనకి సరిపోతుంది. ఈ పిండిని మనము ఆరిపోకుండా బియ్య పిండి కాబట్టి త్వరగా గట్టిపడుతూ ఉంటుంది గాలాడే కొద్దీ. కాబట్టి దీని మీద ఒక కాటన్ క్లాత్ తడుపుకొని దాని మీద కప్పేసుకోండి. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పోసుకొని ఇలా చూపించిన విధంగా కొద్దిగా పిండిని తీసుకొని మధ్య 2 వేళ్ళ మీద పెట్టేసి పైన బటన్ వేలుతోటి ప్రెస్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా చేతి చెక్కలు అనేవి రెడీ అయిపోతాయి. సేమ్ ఇదే ప్రాసెస్లో మనము ఈ విధంగా చేసేసుకోవచ్చు. మనం ఒకేసారి ఆయిల్లో వేయాలంటే చేయి వేడొచ్చుద్ది అనుకుంటే మనం ప్లేట్కి ఆయిల్ అప్లై చేసుకొని ప్లేట్ మీద అన్నీ వేసేసుకొని ఆయిల్లో వేస్తే చక్కగా జారిపోతాయి అన్నమాట. ఈ విధంగా మనం అన్నీ లోపల పచ్చిగా లేకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని అన్నిటిని కూడా ఈ విధంగా ఫ్రై చేసి తీసేసుకోవాలి. అంతేనండి, సేమ్ ఇదే ప్రాసెస్ తోటి మనం ఇంకా ఎన్నైనా చేసేసుకోవచ్చు. మనకు కొద్దిగా పొడవుగా కావాలి అంటే పిండిని కొద్దిగా ఎక్కువ తీసుకొని ఇలా కొద్దిగా పొడవుగా వస్తాయి. సేమ్ వీటిని కూడా ఆయిల్లో వేసేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా డీప్ ఫ్రై చేసుకొని తీసుకుంటే సరిపోతుంది. మనకి చక్కగా ఇక్కడ క్రిస్పీగా వెన్నేసుకున్నాం కాబట్టి బోల్ కూడా బాగా వస్తుంది. బోల్ వస్తే మనకి క్రిస్పీగా ఉంటాయి. ఈ విధంగా మనము అన్నిటిని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చినాయో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మరిన్ని రెసిపీస్ కోసం ఈ ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.